మాధవ్ నగర్ ఆర్ఓబీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినా రాష్ట్ర నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. కమిషన్లకు ఆశపడి బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ దాదాపు 5 ఏళ్లుగా ఆర్ఓబీ పనులను ముగింపు పలకడం లేదన్నారు. ప్రతిరోజు సుమారు 100 అంబులెన్స్లు, వేలాది వాహనాలు ఆర్ఓబీ గుండా ప్రయాణిస్తున్నాయని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడకుండా కాంగ్రెస్ నాయకులు వెంటనే బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో సుమారు 3 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అవి మంజూరు అయితే ఆర్ఓబీ పనులు వేగంగా కొనసాగుతాయన్నారు ఎంపీ అరవింద్. నమస్కారం అందరికీ, ఇందూరు ప్రజలకి ప్రత్యేకంగా. ఇది నేనున్నది మన మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి. ఏదో నామకే వాస్తే కొద్దిగా నడుస్తూ ఉంది. ఈ ఫ్లైఓవర్ ఒక డ్రీమ్ ప్రాజెక్టు. 30 సంవత్సరాలు ఇందూరు పట్టణ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్. 90ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని బొందలేసి పెట్టేసి పని చేయకుండా ఉంటే అనేక ధర్నాలు చేసి భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోకంటే ముందు దీన్ని శాంక్షన్ చేయించుకుంది. అంటే దీంట్లో కూడా సగం డబ్బులు కేంద్రంవి, సగం రాష్ట్రాన్ని ఉన్నాయి. కేంద్రం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉండే, 2014 నుంచే శాంక్షన్ అయింది ఇది. కానీ ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. ఫైనల్ గా బీజేపీ చేస్తున్న ఆందోళనను బట్టి లాస్ట్లో శాంక్షన్ చేసి 2022 ఏదో అప్పుడు టెండర్లు పిలిచారు. తర్వాత ఈ కాంగ్రెస్ వాడు వచ్చాడు. ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇక్కడ ఓ పెద్ద మనిషి ఉంటాడు. ఇక్కడ రోజు ఆయన నెలకు 2-3 సార్లు అన్నా 4 సార్లు అన్నా నిజామాబాద్గా హైదరాబాద్ తిరుగుతాడు సుదర్శన్ రెడ్డి. ఇది శాంక్షన్ చేపించి వర్కులు స్టార్ట్ చేపించి మేము రూపాయి కమిషన్లు అడగకుండా ఈ ఇంతకుముందు బిల్లులు పెండింగ్ ఉంటే నేను పోయి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో మాట్లాడి నేను ఇప్పించుకున్నా. మళ్ళా 3 కోట్ల రూపాయలు మళ్ళా పెండింగ్ ఉన్నది బిల్లులు. ఇప్పటికి 4 నెలల నుంచి టోకెన్ నెంబర్లు వస్తాయి, పోవాలి మంత్రి దగ్గరకు పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరనో ఏడునో ఈ ముఖ్యమంత్రి ఓ సిస్టమ్ పెట్టిండు. వాళ్ళ కమిషన్లు అప్పచెప్తే గానీ పైసలు రిలీజ్ చేయాలి.